ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 887వ నామం విప్రప్రియ మంత్రస్వరూపంలో శ్రీ విప్రప్రియాయే నమ. మనం ఇంతకుముందు నామంలో యజ్ఞమునకు అవసరమైన అన్నింటినీ సమకూర్చి మనల్ని రక్షించే స్వరూపంలో అమ్మవారిని కీర్తించుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు విప్రుల పట్ల ప్రియమును కలిగిన వారుగా దర్శనమిస్తున్నారు. ఈ నామానికి అర్థాన్ని మరింత వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు నామాలలో మనం యజ్ఞమునకు ధర్మము, ధనము, ద్రవ్యము అవసరం అని తెలుసుకున్నాం. ఇవే కాకుండా యజ్ఞములు చేయించే పండితులు కూడా ఉండాలి. ఈ వేద పండితులు నిత్యానుష్ఠానమును, సదాచారమును పాటిస్తూ ధర్మబద్ధమైన జీవితమును గడిపేవారుగా ఉండాలి. కేవలం విద్య చేతనే బ్రాహ్మణుడు విప్రుడు అవుతాడు. విద్య అమ్మవారి స్వరూపం. అమ్మవారి స్వరూపమైన విద్యను నేర్చినవారు అమ్మవారికి ప్రియమైన వారు అవుతారు. కాబట్టి అమ్మవారు ఈ నామంలో విప్రప్రియ అని కీర్తించబడుతున్నారు. ధర్మబద్ధమైన జీవితమును గడిపే వారి నుండి వెలువడే వేద ఘోష అత్యంత శక్తివంతమై దేవతల యొక్క అనుగ్రహాన్ని వెంటనే కురిపిస్తుంది. అలా కాక వేదమును కంఠస్థం చేసి శ్రావ్యంగా పారాయణం చేయడం ఒక్కటే చాలదు. వేదబద్ధమైన జీవనం రూపంలో, సదాచారముల రూపంలో ఉన్నది కూడా అమ్మవారే. కాబట్టి ఇవి పాటించకుండా అమ్మవారి అనుగ్రహం మనం పొందలేము. అమ్మవారి అనుగ్రహం పొందనివాడు యజ్ఞం నిర్వహించుటకు తగినవారు కాదు అని శాస్త్రం చెబుతుంది. వేదము నేర్చుకొనుట ఒక్కటి మాత్రమే కాకుండా వేదబద్ధమైన జీవితమును గడిపే వారి పట్ల అమ్మవారు అనుగ్రహమును కలిగి ఉంటారు. అటువంటి వారు పలికే వేద మంత్రమునకు అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు విప్రప్రియ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారు మనకు ధర్మబద్ధమైన జీవనం గడిపే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.